హ్యాపీ జూలై 4th, హ్యాపీ బర్త్‌డే అమెరికా. 250 సంవత్సరాలు మనగలిగిన ప్రజాస్వామ్యం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆల్ మెన్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్ అన్న ఐడియాతో స్థాపించబడ్డ దేశం ఇది. మీరు సిటిజన్ అయ్యుంటే, నేను అమెరికన్‌ను అన్న అంశం గురించి ఆలోచించాల్సిన రోజు ఏదైనా ఉందంటే, అంటే మరొకసారి ఆలోచించాల్సిన రోజు ఏదైనా ఉందంటే, టుడే ఈస్ ద డే యూ షుడ్ థింక్ అబౌట్ ఇట్. చుట్టూ చూడండి ఏం జరుగుతుందో గమనించండి. మీరు సిటిజనే అవసరం లేదు. మీరు ఇండియన్ డయాస్పోరా ఎనీబడీ. సో, చిన్న సందేశం. ముందుగా ఈరోజు ఈనాడులో అంటే జూలై 4th ఈనాడు పేపర్‌లో ఎడిటోరియల్ పేజ్‌లో నా ఆప్-ఎడ్ వ్యాసం ఒకటొచ్చింది. ఒపీనియన్ పీస్. అది అమెరికాకి 250థ్‌కి సంబంధించిన కొంత ప్రస్తావన ఉంది గానీ, ఎక్కువగా బర్త్ రైట్ సిటిజన్‌షిప్ గురించి ఉంది. పుట్టుకతో పౌరసత్వం ప్రస్తుతానికి భద్రం. అమెరికా 200వ వసంతోత్సవం జరుపుకుంటున్న వేళ అక్కడ సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని అంటే బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌ను స్వల్ప మెజారిటీతో సమర్థించింది. నేడు తెలుగు రాష్ట్రాల్లోని చాలా కుటుంబాలకు చెందిన వారు అమెరికాలో నివసిస్తున్నారు. H-1B వీసాపై అక్కడ కాపురముంటున్న తమ కుమారుడికో, పీహెచ్‌డీ పూర్తి చేసుకున్న కుమార్తె దంపతులకో, రేపు అగ్రరాజ్యంలో పుట్టబోయే పిల్లలు జన్మతః అమెరికన్ అవుతారా? వంటి ఎన్నో సందేహాలకు తాజా తీర్పు సమాధానం లభించింది. అలాగని ఈ విషయంలో ఎవరు నిర్లక్ష్యంగా ఉండటానికి లేదు. ఇలా మొదలైంది నా వ్యాసం. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి రావడానికి చాలా కాలం ముందే ప్రాజెక్ట్ 2025 ఎట్సెట్రా, ఎట్సెట్రా. అండ్ దెన్ ఐ క్లోజ్డ్ ఔట్ విత్ ఇట్. అవును, అమెరికాలో బర్త్ రైట్ టూరిజం జరుగుతుంది. పన్ను చట్టాల్లోని లొసుగులను వాడుకుంటున్నానని ట్రంప్ గొప్పగా చెప్పినట్టే, కొందరు బర్త్ రైట్‌లోని లొసుగులను వాడుకుంటున్నారు. అలాంటి దుర్వినియోగాన్ని నివారిస్తూ చట్టాలు పటిష్టం చేయకుండా రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూసింది ట్రంప్ యంత్రాంగం. వాస్తవానికి అమెరికా 250 ఏళ్ల ప్రస్థానంలో ఏనాడు రక్తం, జాతి ఆధారంగా మనుగడ సాగించాలని కోరుకోలేదు. నో బ్లడ్ అండ్ సాయిల్. ఎందుకంటే మనుషులంతా సమానమే అనే ఆలోచన మీద చీఫ్ జస్టిస్ రాబర్ట్ చెప్పినట్లు పౌరసత్వం అనేది హక్కులను కలిగి ఉండే హక్కు అనే భరోసా మీద తన గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి ఆ పౌరసత్వం చెందుతుందన్న ప్రమాణం మీద అమెరికా నిర్మితమైంది. ఆ హామీ ఇప్పటికీ స్వల్ప మెజారిటీతో నిలబడింది. కానీ పౌరులందరూ దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. సో, అలా ముగించాను ఆ వ్యాసం. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్న ముఖ్య విషయం ఏంటంటే, ఇఫ్ యూ ఆర్ ఎ న్యాచురలైజ్డ్ సిటిజన్ అండ్ యూ హ్యావ్ కిడ్స్ హూ ఆర్ బోర్న్ హియర్ న్యాచురల్ సిటిజన్స్. మన స్కిన్ కలర్ అప్రస్తుతం. ఏ దేశం నుంచి వచ్చావు అన్నది అప్రస్తుతం. అది రాజ్యాంగం మనకిచ్చిన భరోసా. అది షేకింగ్ చేశాడు ట్రంప్. అతన్ని సమర్థించే ఎక్స్‌ట్రీమ్ మాగా వర్గం వాళ్ళు హైజాక్ చేశారు పేట్రియాటిజం అనే పదాన్ని. నో, దే డోంట్ ఓన్ పేట్రియాటిజం. దే డోంట్ ఓన్ ఫ్లాగ్. ఇట్ బిలాంగ్స్ టు ఆల్ ఆఫ్ us, all the citizens or soon to be citizens. So don't let them tell you who is a patriot and who is not a patriot. మరొక విషయం, 2 పదాలు గుర్తుపెట్టుకోండి. హెరిటేజ్ అమెరికన్ అనేది న్యూ కోడ్ వర్డ్ ఫర్ వైట్ సుప్రమసిస్ట్. Yes, a lot of MAGA people are using it, including Sarah Gonzalez. క్లుప్తంగా నేను చెప్పేది ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఎ సిటిజన్, బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సిటిజన్‌షిప్. ఆ పేట్రియాటిజాన్ని, దేశభక్తిని ఒక బ్యాడ్జ్‌గా పెట్టుకోండి. వేర్ ఇట్. బీ ప్రౌడ్. బీ ఏ ప్రౌడ్ అమెరికన్. ఇక్కడ జోహ్రాన్ మమ్దాని సందేశాన్ని మీకు చూపించదలుచుకున్నాను. వై జోహ్రాన్ మమ్దాని? ఆయన ఎన్నికల ముందు బికాస్ ఆఫ్ హిస్ పాలసీ, నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. బికాస్ ఆఫ్ హిస్ పాలసీ నేను న్యూట్రల్. కానీ ఐ వాంటెడ్ హిమ్ టు విన్, టు గివ్ హిమ్ ఏ ఛాన్స్. ఎందుకంటే కోమో ఈజ్ ఏ హారిబుల్ క్యాండిడేట్. ఇద్దరు డెమోక్రాట్సే. నేను ఇది రికార్డ్ చేస్తున్న సమయంలో కాన్వర్జేషన్ ఏంటంటే, జోహ్రాన్ మమ్దాని ఇచ్చిన స్పీచ్‌కి వ్యతిరేకంగా రైట్ వింగ్, మాగా వింగ్ సర్కిల్స్‌లో విపరీతమైన దుమారం చెలరేగుతుంది. ఎందుకు అతని మీద అంత వ్యతిరేకంగా చూస్తున్నారు? హి ఈస్ ఎవ్రీథింగ్ దే హేటెడ్. హి ఈస్ ఎవ్రీథింగ్ ద సో కాల్డ్ హెరిటేజ్ అమెరికన్స్ హేటెడ్. జోహ్రాన్ మమ్దాని జూలై 4th సందర్భంగా న్యూయార్క్ సిటీలో న్యాచురలైజేషన్ సెరమనీకి హి ప్రిసైడెడ్ ఓవర్ ఇట్. అక్కడ ఇచ్చిన స్పీచ్ ఇది. దానికి సంబంధించిన దుమారం వస్తుంది. ఏ వర్గాల్లో వస్తుంది? మాగా వర్గాల్లో రైట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు చూసారా? మాగా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఫాక్స్, న్యూస్ మ్యాక్స్ కూడా ఇంక్లూడెడ్.
జోహ్రాన్ మామ్దాని ఇచ్చిన 5 నిమిషాల స్పీచ్‌లోని ప్రతి వాక్యంలోని పదాలను తుంపి దాన్ని వీళ్ళు రీఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఎందుకు అతడు యాంటీ అమెరికనో, ఎందుకు అమెరికా ద్వేషి ఇలాంటి రకరకాలుగా. అంతెందుకు న్యూయార్క్ సిటీలో టెంపరేచర్‌లు ఎక్కువున్నాయి. మీ థర్మోస్టాట్‌లు 78 డిగ్రీస్‌కి పెట్టుకోండి అని చెప్పిన దానికి కూడా అతన్ని దుయ్యబడుతున్నారు. మరొక రాష్ట్రంలో అలాంటి పాలిసీలు అమల్లో ఉన్నాయి ఏంటో తెలుసా? టెక్సస్‌లో. వాటిని పెట్టింది ఎవరో తెలుసా? గ్రెగ్ అబాట్. దాని గురించి మాట్లాడరు. నువ్వెవడో మాకు చెప్పడానికి ఇది కమ్యూనిజం అంట. సో, ఎనీవే అతని పదాలను అలా విరిచి అతను ఒక కమ్యూనిస్టు, గుడ్ దూసు అలాగే అమెరికా వ్యతిరేకి, అమెరికా ద్వేషి ఇలా చెప్తున్నారు. దట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ వై ఐ చోస్ హిమ్. హి ఈస్ ఎవ్రీథింగ్ దీస్ పీపుల్ హేట్. హూ ఆర్ దీస్ పీపుల్? ద సో కాల్డ్ హెరిటేజ్ అమెరికన్స్. Why they hate him? Not because of his policies. Adanta ruse, wanka. They hate him because he was not first and the foremost. He's not white. He's brown skinned, immigrant, Ugandan and Indian heritage. Mother is half Muslim, half Hindu. చాలా తెలివైన వాడు, చాలా బాగా మాట్లాడతాడు, charismatic and very popular. Here is a part of Johran Mamdani's speech on America's birthday, 250th birthday. That legacy of every generation of Americans insisting that the right to life, liberty, and the pursuit of happiness extends to them too, is no relic of the past. It carried millions of Black Americans north during the Great Migration. It drew hundreds of thousands of Puerto Ricans to New York City after the Second World War. It invited countless others from the West Indies and South Asia and West Africa and across the world. And it is what brought my family to this city when I was 7 years old. My family did not arrive by boat, although we saw the Statue of Liberty from the window of the plane. Even from the air, we could make out the promise of America, the promise of the beautiful patriotic work of rendering America, year after year, a little more faithful to its founding ideals. There is a term so often used to describe our nation and those who have shaped it: American exceptionalism. American exceptionalism, the conventional wisdom tells us, makes our freedom a little more free, is how we dug the Erie Canal and irrigated the West, is why children in faraway lands grow up dreaming of one day moving here. And yet the irony is that the story of America has so often been written by those who were told by others with power and influence and wealth that they were anything but exceptional. For generation after generation, we have been told that when the world has sent its people to our shores, it has not sent its best. It sent Puritans and Sikhs and Quakers and Muslims and Jewish people who were banished for praying the wrong way, worshiping the wrong gods, angering the wrong people. It sent peasants and serfs from slums and shtetls who were treated as less because they hardly owned clothes, let alone land. It sent immigrants from whom power was something someone else had. We are told that America is exceptional because we are richer, stronger, more powerful than everyone else. The truth, my friends, is that America is exceptional because here, nothing is fixed into place. The frontier may be closed, we may have walked on the moon, but the work of fulfilling the values first enshrined in the Declaration of Independence, that work endures, and it belongs to us all. It belongs too to our newest Americans, those standing here with me today, all of whom were recently naturalized. Nearly a decade ago, I too felt what you feel, the joy of no longer being just a New Yorker, but an American too. You each hold a special power, the power to determine what America means. మరొకసారి, don't let MAGA idiots tell you what patriotism means. Thomas Jefferson, one of the founding fathers, once said, dissent is the highest form of patriotism. Criticizing Trump, criticizing MAGA, criticizing their xenophobic rhetoric is not anti-American. In fact, it is so patriotic. Thank you for watching. Happy 4th of July.